పవన్ కళ్యాణ్‌కి ఇండిపెండెంట్‌గా ఎంతుంది? 6% ఓట్ షేర్ ఉంది. రెండోది పవన్ కళ్యాణ్‌కి సెపరేట్‌గా నిలబడి ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఒక సీటన్నా వస్తుందరా పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తాడో లేదో డౌటే. వితౌట్ తెలుగుదేశం సపోర్టు. ఆయనేందంటే కూటమిలో ఉంటే తను యాడ్ కాగలుగుతాడు. వాల్యూ యాడ్ అవుతుంది తప్ప ఆయన ఇండిపెండెంట్‌గా ఉంటే ఆయనకి కూడా వాల్యూ రాదు. ఆయన యాడ్ అవుతాడు. ఆయనకి వాల్యూ వస్తది కూటమిలో ఉంటే. కూటమిలో లేదనుకో ఆయనకు ఉండే వాల్యూ కూడా పడిపోతుంది. ఇది మోడీ వాళ్ళకి తెలుసు. ఇది పవన్ కళ్యాణ్‌కి కూడా తెలుసు. తన స్థాయి ఏంటి, తన రోల్ ఏంటి, తను ఎట్లా నడపాలనేది పవన్ కళ్యాణ్‌కి కూడా క్లారిటీ ఉంది. కాకపోతే ఏందంటే జనసేన వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారు. ఎక్కువ పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం అని అవన్నీ గతంలో ఉండేవి. అది కొంత పవన్ కళ్యాణ్ కూడా ప్లాన్డ్‌గానే చేశాడు. ఎందుకంటే వాళ్ళ నిరుత్సాహపడకుండా వాళ్ళని ఉత్సాహాన్ని అలా కంటిన్యూ చేయడానికి అప్పుడప్పుడు నేను కూడా సీఎం అవుతానని మాట్లాడడం ఇలాంటివన్నీ ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ లోకేష్ మీద కూడా అలక కూడా చూపించాడు. అప్పుడేందంటే చంద్రబాబుకు అవసరం కాబట్టి అవన్నీ భరించాడు. ఇప్పుడు అవసరం లేదు చంద్రబాబు కూడా. చంద్రబాబుకి కానీ మోడీకి కానీ అర్థమైంది. మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి పవన్ కళ్యాణ్‌కి. ఇతను ఎక్కడికి పోడు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. పవన్ కళ్యాణ్ కూడా నాకు సింబాలిక్‌గా నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రియల్‌గా ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా మనం దాన్ని సింబాలిక్ ఇంపార్టెన్స్‌ని మనం ప్రచారం చేసుకుంటూ అప్పుడప్పుడు హడావిడి చేసుకుంటూ ఇలా గడిపేద్దాం అనేది పవన్ కళ్యాణ్‌కి కూడా ఉంది. ఈ లోపల పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవడం అట్లాంటివి చేసుకోవాలి పవన్ కళ్యాణ్. అంతేగాని మోడీని వ్యతిరేకించో చంద్రబాబును వ్యతిరేకించే పరిస్థితి పవన్ కళ్యాణ్‌కి ప్రజెంట్ సిచ్యువేషన్‌లో లేదు. అతనికి ఇంక వేరే మార్గం లేదు. కాంగ్రెస్‌తో కలవలేడు, జగన్‌తో కలవలేడు. ఇంక వేరే ఆల్టర్నేటివ్ ఏముంది పవన్ కళ్యాణ్‌కి? సొంతంగా పార్టీ నిర్మాణమే లేదు అతనికి. కాబట్టి అతను ఇప్పుడు వెళ్ళి రాజకీయాల్లో సొంతంగా చేసేదేమీ లేదు పవన్ కళ్యాణ్. అదే అతనికి కూడా తెలుసు. అందువల్ల మోడీ ఏంటంటే తన ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్‌ని కొంత తగ్గించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చే కొద్దీ లోకేష్ హర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేషనల్ లెవెల్‌లో పవన్ కళ్యాణ్‌ని పెంచారనుకో మోడీ, లోకేష్ ఆటోమేటిక్‌గా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు కదా! అందువల్ల అది వాళ్ళకి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా లోకేష్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పెంచడం అనేది వాళ్ళకున్న రాజకీయ అవసరాల కోసం చేస్తారు తప్ప వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అవమానించాలని మోడీకి ఎందుకు ఉంటుంది? మోడీకి ఏంటంటే రాజకీయ అవసరాలు రీత్యా ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కాబట్టి ఇవాళ ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్లో లోకేష్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మోడీకి రాజకీయ అవసరం. ఓకే. దానివల్ల చేస్తున్నాడు. దానికి ఎప్పుడైతే లోకేష్కి ఇవ్వాలో పవన్ కళ్యాణ్కి ఆటోమేటిక్గా తగ్గించాలి. ఇద్దరిని బ్యాలెన్స్ చేయలేరు. ఎందుకంటే ఇద్దరు ఒకటి కాదు. లోకేష్కి 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ నాయకుడు ఆయన. పవన్ కళ్యాణ్ 5-6% ఉన్న నాయకుడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన మోడీ బ్యాచ్ జాగ్రత్తగా ఉన్నారు. అట్లాగే జగన్తో కూడా జగన్ని మరీ రూయిన్ చేసేసి కంప్లీట్గా జగన్ని పొలిటికల్గా కిల్ చేసేయాలనేది కూడా మోడీకి లేదు. కొంత బ్యాలెన్స్ చేయాలంటే జగన్ కూడా యాక్టివ్గా ఉండడం అవసరం. అప్పుడే తెలుగుదేశాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనేది కూడా మోడీకి ఉన్న ఒక అండర్స్టాండింగ్. అందువల్ల ఏదైనా కూడా ఎవరికి ఎంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఒకప్పుడు చంద్రబాబుకి వీళ్ళు కేర్ కూడా చేసేవాళ్ళు కాదు. ఇవాళ ఎందుకు చంద్రబాబుకి పెద్ద పెట్టేశారు? రాజకీయ అవసరాలే, అంతకంటే అందరికీ తెలిసిన విషయమే. సో అందువల్ల పవన్ కళ్యాణ్కి అవమానం అనేది ఏం లేదు ఇక్కడ వ్యక్తిగతంగా. పవన్ కళ్యాణ్ కూడా నన్ను అవమానిస్తున్నారని ఆయన కూడా ఫీల్ అవుతున్నారని నేను అనుకోను. ఆయనకి ఇవన్నీ రాజకీయాలు తెలియనివాడు ఏం కాదు పవన్ కళ్యాణ్. ఆయన కూడా ఎప్పటి నుంచో 2008 నుంచి రాజకీయాల్లో ట్రావెల్ అవుతున్నాడు కాబట్టి ఆయనకి ఇవన్నీ తెలుసు. కాబట్టి ఆయన కూడా తన సింబాలిక్ ఇంపార్టెన్స్ని చూపించుకుంటూ ఆయన కేడర్ని నిరుత్సాహపరచకుండా చూసుకుంటూ ఆయన ట్రావెల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మోడీ తన రాజకీయ అవసరాలు తెస్తే లోకేష్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఆయన అవసరం.